నమస్కారం. ఈ వీడియో సెషన్లో మనం బ్యాటరీ ఎలా ఛార్జింగ్ చేయాలి, ఇంకా ఎలా నిర్వహణ చేయాలో మాట్లాడుకుందాం. కాన్స్టెంట్ వోల్టేజ్ పద్ధతిని తెలుసుకుందాం. పేరుకు తగ్గట్టుగా వోల్టేజ్ అలాగే ఉంటుంది. ఛార్జింగ్ సమయంలో కరెంట్ మారుతూ ఉంటుంది. కరెంట్ స్టార్ట్ అయ్యే సమయంలో ఛార్జింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్యాటరీ వోల్టేజ్ పెరిగే కొద్దీ స్లో డౌన్ అవుతుంది. కేవలం బ్యాటరీ వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు మరియు అధిక బ్యాటరీ వోల్టేజ్ల వద్ద తక్కువగా ఉన్నప్పుడు ఛార్జింగ్ కరెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోడ్ని దెబ్బతీయడానికి మరియు బ్యాటరీ యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి కారణం కావచ్చు. కాబట్టి బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుంది. సాధారణంగా CV ఛార్జింగ్ పద్ధతి వేగవంతమైన ఛార్జింగ్కు సమర్థవంతమైనది. అయితే ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ ప్రయోజనాన్ని అధిగమించడానికి మల్టీ స్టేజ్ వోల్టేజ్ ఛార్జింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇక్కడ ఛార్జింగ్ బ్యాటరీ యొక్క వోల్టేజ్కి సమానమైన రియోస్టాట్ లేదా వేరియబుల్ రెసిస్టర్ ఉపయోగించి వోల్టేజ్ సర్దుబాటు చేయబడుతుంది. మీరు బ్యాటరీ అంతటా కనెక్ట్ చేయబడిన వోల్ట్మీటర్ యొక్క వోల్టేజ్ పరీక్షించవచ్చు. ఇప్పుడు మనం కాన్స్టెంట్ కరెంట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. నిరంతర కరెంట్ ఛార్జింగ్గా పిలువబడే ఈ పద్ధతిలో మొత్తం ఛార్జింగ్ ప్రక్రియలో స్థిరమైన కరెంట్ ఉపయోగించబడుతుంది. నిర్దిష్ట మొత్తాన్ని చేరుకున్న తర్వాత ఛార్జింగ్ ఆగిపోతుంది. నిరంతర ఛార్జింగ్ బ్యాటరీ ప్లేట్లను హాని కలిగించవచ్చు మరియు వాటి కాలం త్వరగా పూర్తి అవడాన్ని వేగవంతం చేస్తుంది. స్థిరమైన వోల్టేజ్ ఛార్జింగ్తో పోలిస్తే ఈ పద్ధతి తక్కువ సమయంలో బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేయగలదు. తక్కువ ఛార్జింగ్ కరెంటు అధిక సామర్థ్య వినియోగాన్ని అందిస్తుంది. ఒక్కొక్కటి 200 వాట్ల 5 సంఖ్యలతో కలిగి ఉండే ల్యాంప్ బ్యాంక్ సర్క్యూట్ని సిద్ధం చేయండి. ప్రతి దీపం దాని స్వంత స్విచ్ ద్వారా నియంత్రించబడుతుంది. ఛార్జ్ చేయవలసిన బ్యాటరీ, అమ్మీటర్ మరియు ల్యాంప్ బ్యాంక్ అన్నిటినీ సర్క్యూట్కు సిరీస్తో కనెక్ట్ చేయండి. ఛార్జింగ్ సమయంలో బ్యాటరీ యొక్క వోల్టేజ్ స్థాయిని తనిఖీ చేయడానికి వోల్ట్మీటర్లో వోల్టేజ్ని కనెక్ట్ చేయండి. సర్క్యూట్ ఆన్ చేయండి. వ్యక్తిగత స్విచ్లను ఉపయోగించి దీపాలను ఆన్ చేయడం ద్వారా స్థిరమైన ఛార్జింగ్ కోసం ప్రస్తుత విలువను సెట్ చేయండి. ప్రతి దీపం సుమారుగా 0.9 యాంప్స్ కరెంట్ను కలిగి ఉంటుంది. మీరు బ్యాటరీని 0.9 యాంప్స్ వద్ద ఛార్జ్ చేయాలనుకుంటే ఒక దీపాన్ని మాత్రమే ఆన్ చేయండి. మీరు మరింత కరెంట్ రేటింగ్తో బ్యాటరీ ఛార్జ్ చేయాలనుకుంటే ఛార్జింగ్ కరెంట్ ప్రకారం మరిన్ని ల్యాంప్లను ఆన్ చేయండి. అమ్మీటర్ ఉపయోగించి ఛార్జింగ్ కరెంట్ని నిర్ధారించుకోండి. బ్యాటరీ సంరక్షణ మరియు నిర్వహణ గురించి చర్చిద్దాం. విశ్వసనీయతను నిర్ధారించడానికి బ్యాటరీలను సరిగ్గా నిర్వహించడం అవసరం. ఆదర్శవంతమైన నిర్వహణ పరిస్థితుల్లో ఇది బ్యాటరీ జీవితాన్ని 7 లేదా 8 సంవత్సరాలకు పొడిగించవచ్చు. మెయింటెనెన్స్ లేకపోవడంతో బ్యాటరీలో వివిధ సమస్యలు తలెత్తుతాయి. సరైన బ్యాటరీ నిర్వహణ లేకపోవడం వల్ల అండర్ ఛార్జింగ్ లేదా ఓవర్ ఛార్జింగ్ సమస్యలు వస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ సరిగ్గా లేకపోతే రోజువారీ పనులలో బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోవచ్చు. అండర్ ఛార్జింగ్ రోజువారీ పనులలో బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా అసాధారణమైన సస్పెన్షన్కు కారణమవుతుంది. ఇది సామర్థ్యాన్ని మరింత తగ్గించడానికి మరియు త్వరగా సెల్ వైఫల్యం చెందడానికి దారితీస్తుంది. బ్యాటరీ యొక్క జీవిత చక్రం బ్యాటరీ నాణ్యతపై మాత్రమే కాకుండా వినియోగదారులు చేసే బ్యాటరీ నిర్వహణపై కూడా ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి బ్యాటరీని ఎంత సరిగ్గా ఉపయోగిస్తున్నాం అనే దానిపై బ్యాటరీ జీవిత చక్రం ఆధారపడి ఉంటుంది. బ్యాటరీని ఎలా నిర్వహించాలో చర్చిద్దాం. 1. బ్యాటరీ ఛార్జ్ అయినందున ఎలక్ట్రోలైట్లోని కొద్ది మొత్తంలో నీరు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విభజించబడుతుంది. కాబట్టి ఒక నిర్దిష్ట సమయంలో బ్యాటరీని నీటితో నింపడం అవసరం. సమయానికి నీరు నింపకపోయినా బ్యాటరీ ఎలక్ట్రోలైట్ స్థాయి గణనీయంగా తగ్గినా బ్యాటరీ లోపల గ్యాస్ పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా మండే గాలుల మిశ్రమం పెరుగుతుంది. 2. ఛార్జింగ్ సైకిల్ ప్రారంభించే ముందు ప్రతి సెల్ను క్షుణ్ణంగా తనిఖీ చేయండి మరియు ఎలక్ట్రోలైట్ స్థాయి సపరేట్ ప్రొటెక్టర్ కంటే ఎక్కువగా ఉందని నిర్ధారించుకోండి. 3. ఎల్లప్పుడూ డిస్టిల్ వాటర్ వాడండి. 4. విద్యుత్ విద్వేషణ సమయంలో ఏర్పడిన వాయువును విడుదల చేయడానికి బ్యాటరీలకు సరైన వెంటిలేషన్ అవసరం. 5. అధిక ఛార్జింగ్ మరియు తక్కువ ఛార్జింగ్ బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని ప్రభావం చేయవచ్చు. 6. అధిక ఛార్జింగ్ కారణంగా సెల్స్లోని ప్లేట్లు పాడవుతాయి. 7. ప్రతి సెల్ వోల్టేజ్ 1.75 వోల్ట్ల కంటే తక్కువగా ఉండకూడదు. 8. డిశ్చార్జ్ రేట్ 8% వద్ద ఉన్నప్పుడు బ్యాటరీ తప్పనిసరిగా ఛార్జింగ్ ప్రారంభించాలి. ఎల్లప్పుడూ బ్యాటరీ ఛార్జర్ యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్ టెర్మినల్కు వరుసగా బ్యాటరీ యొక్క
యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్లకు కనెక్ట్ చేయండి. 10. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత బ్యాటరీ నుండి బ్యాటరీ ఛార్జర్ను డిస్కనెక్ట్ చేయండి. 11. బ్యాటరీ మరియు ఛార్జర్ యొక్క కాలానుగుణ పరీక్ష ముఖ్యం. 12. బ్యాటరీ టెర్మినల్స్ తుప్పు పట్టకుండా శుభ్రం చేసి గ్రీజుతో పూత పుయ్యాలి. 13. లోడ్ సిస్టమ్ కోసం సరైన కెపాసిటీ రేటింగ్ బ్యాటరీని ఎంచుకోండి. 14. బ్యాటరీ ఉపరితలం ఎల్లప్పుడూ పొడిగా మరియు శుభ్రంగా ఉంచండి. 15. ప్రతి 3 నెలలకు క్లాంప్, టెర్మినల్, ట్రే మరియు బ్యాటరీ సెల్ను కడగాలి. 16. ప్రతి 6 నెలలకొకసారి బ్యాటరీ సర్వీసింగ్ చేయండి. 17. బ్యాటరీని షీట్లు లేదా ఇతర వస్తువులతో కప్పవద్దు. బ్యాటరీ టెర్మినల్స్ ను తాకడం వల్ల విద్యుత్ షాకుకు దారితీయవచ్చు. కాబట్టి 2 టెర్మినల్స్ ను మీ చేత్తో లేదా ఏదో వస్తువుతో ఎప్పుడూ తాకవద్దు. 18. బ్యాటరీ దగ్గర మండే పదార్థాలను ఉంచకండి. 19. హైడ్రోమీటర్ ఉపయోగించి ఎలక్ట్రోలైట్ యొక్క నిర్దిష్ట గురుత్వాకర్షణ పరీక్షిస్తూ ఉండండి. పూర్తిగా ఛార్జ్ చేయబడిన సెల్లో ఎలక్ట్రోలైట్ యొక్క నిర్దిష్ట గురుత్వాకర్షణ 1.280 నుండి 1.300 వరకు ఉండాలి. నిర్దిష్ట గురుత్వాకర్షణ తగ్గించడానికి నీరును మరియు దానిని పెంచడానికి ఆమ్లాన్ని ఉపయోగించండి. 20. బ్యాటరీ టెర్మినల్స్తో కనెక్షన్ గట్టిగా ఉండేలా చూసుకోండి లేదా టెర్మినల్ క్లిప్ను ఉపయోగించండి. 21. సరిగ్గా ఉపయోగించకపోతే బ్యాటరీలు ప్రమాదకరంగా మారుతాయి. బ్యాటరీలలో అందించబడిన సురక్షితమైన మరియు తగిన లిఫ్టింగ్లను ప్రాక్టీస్ చేయండి. బ్యాటరీని వాడినప్పుడు ఎల్లప్పుడూ బ్యాటరీల టెర్మినల్స్ను ప్లాస్టిక్ కవర్లతో కప్పండి. 22. బ్యాటరీని ఎల్లప్పుడూ చెక్క బోర్డులతో స్టాండులపై ఉంచండి. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేయగలరని మరియు దాని నిర్వహణను చేయగలరని నేను ఆశిస్తున్నాను. మీ సమయానికి ధన్యవాదాలు. శుభదినం.